నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ప్రియాంక. సార్, నిన్న ఫోక్ సింగర్ శృతి మరణం చూస్తే కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే ఇన్స్టాలోని ఫేస్బుక్లోని చూసో ఆఫీసుల్లో చూసో ఒక 2 నెలలు 3 నెలలు లవ్ చేసుకొని పెళ్లిళ్ళు చేసుకున్నారు. పట్టుమని 20 రోజులు కూడా కాపురం చేయకుండా విడిపోతున్నారు. ఏంటి? దేన్ని చూసి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు? ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎందుకు విడిపోవడం? ఎందుకు సూసైడ్ చేసుకోవడం? అంటే శృతి మరణం తర్వాత ఒక చర్చ స్టార్ట్ అయింది. అవును. అసలు అరేంజ్డ్ మ్యారేజ్ మంచివా లవ్ లేదు మ్యారేజ్. లవ్ మ్యారేజ్ మంచివా? ఒకప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ ఉండేది. అరేంజ్డ్ మ్యారేజ్ మాత్రమే ఉండే, అవును. ప్రేమలు తక్కువ, దాదాపు లేవు కూడా ఎవరికి. అవును. సో మీ అమ్మ నాన్నదైనా మా అమ్మ నాన్నదైనా అరేంజ్డ్ మ్యారేజ్. అవును. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే గొప్పతనం ఏంటంటే అడ్జస్ట్మెంట్ నేర్చుకుంటారు. అవును. ప్రాబ్లం వస్తే 2 కుటుంబాలు కూర్చొని మాట్లాడతాయి. అందుకని విడాకుల శాతం చాలా తక్కువ. కుటుంబాలతో ఉండేటువంటి బంధాల రీత్యా, వాళ్ళు పెరిగిన వాతావరణం రీత్యా అప్పుడు విడిపోవాలనే ఆలోచనలే వచ్చేవి కావు, ఈగో క్లాష్ వచ్చేవి కావు. సమస్యలను షార్ట్అవుట్ చేయడానికి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు కూర్చునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ జరిగాయి. కానీ ఎప్పుడైతే ప్రేమలు వచ్చాయో, ప్రేమలో ఇండివిజువాలిటీ నేర్పా. నా ఇష్టం వచ్చిన పార్ట్నర్ ఎన్నుకుంటాను, నా ఇష్టం వచ్చిన ఆలోచన చేస్తాను. నా ఇష్టం అంటానికి ముందు నా ఇష్టం అనే పదం నేర్చుకోవడానికి కారణమైన వాళ్ళు అది మర్చిపోతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీ ఇష్టమే, నీకు 18 ఏళ్ళు దాటాయి, నీ ఇష్టం వచ్చిన రైట్ పార్ట్నర్ వెతుక్కునే నీకు హక్కు నీకుంది. కానీ హక్కు వెనకాల, నీకు వచ్చిన హక్కు వెనకాల, నీ జీవితం వెనకాల, నువ్వు భూమి మీద రావటం వెనకాల, నువ్వు కష్టపడి ఈ స్థాయికి రావటం వెనకాల మీ అమ్మా నాన్న కష్టం ఉందన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఆ రోజుల్లో అమ్మా నాన్న ఒప్పుకోకపోయినా పర్లేదు, వాళ్ళతో ఇష్టంతో సంబంధం లేకుండా నా ఇష్టాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. సరే, ఇరు కుటుంబాలకి కలిపి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ప్రేమలు పోయినాయి. ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్ ప్రేమలు వచ్చి పడ్డాయి. ప్రేమల్లో కూడా ఇదో రకం, ఇదో టైపు. అంటే ఒకప్పుడు ప్రేమలు కనీసం కొంతకాలం అండర్స్టాండింగ్ లో ఉన్న తర్వాత ఒక అమ్మాయిని పడేయాలంటే ఒక అబ్బాయి కొన్ని సంవత్సరాలు పట్టేది. మొదట్లో చాలా ప్రయత్నం చేసిన తర్వాత ఒక అమ్మాయి పడేది. ఆ టైంలో వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్, బాండింగ్ తోటి తర్వాత పెళ్లి దాకా వచ్చేది వ్యవహారం. కానీ ఇప్పుడు అంత టైం రావట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినటువంటి వ్యక్తి మనసులో ఏముంది అనేటువంటి నీకట తెలిసింది. ఆ అబ్బాయి పోస్టులు, ఆ అబ్బాయి కటౌట్, ఆ అబ్బాయి ఫోటోలు చూసి పడిపోతే నువ్వు పడాల్సింది రూపాన్ని చూసి కాదు, గుణాన్ని చూసి. నువ్వు పడాల్సింది కటౌట్ చూసి కాదు, అతనిలోని కంటెంట్ చూసి. కానీ ఇవన్నీ కాదు, కటౌట్ చూసి పడుతున్నారు, రూపాన్ని చూసి పడుతున్నారు, ఫోటోలు, పోస్టులు, వీటన్నిటిని చూసి పడుతున్నారు. అతను సొసైటీలో స్థాయిని సంపాదించుకోవడం, ఫేమ్ని సంపాదించుకోవడం, ఆ ఫేమ్ని చూసి పడిపోవడం, ఇవన్నీ జరిగిపోతుంది. సో ఇది తర్వాత వాళ్ళ జీవితానికి ప్రమాదం తెచ్చి పెడుతున్నాయి. ఈ అమ్మాయికి పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది? కేవలం 20 రోజులు. ఏదో సినిమాలో పాట ఉంటుంది, నీ కాళ్ళ పార అని ఇంకా ఆరని లేదు, వేసిన అదే విస్తరాకులు ఇంకా తీయని లేదు, భోజనం వేసిన విస్తరాకులు ఇంకా పూర్తిగా తీయని లేదు, పందిళ్ళు ఇంకా చెక్కు జదలేదు, అప్పుడే శ్రమ అయిపోయామని చెప్పేసి మోహన్ బాబు సినిమాలో ఒక పాట ఉంటుంది. ఆ పాట గుర్తొస్తుంది పాపం ఈ అమ్మాయికి. ఎందుకంటే పెళ్ళి 20 రోజులు, కాలపార నారు ఉండదు, పెట్టిన పసుపు ఇంకా పొయ్యి ఉండదు. అలాంటిది ఆమె జీవితమే ఆగమైపోయింది. ఈ జీవితంలో అమ్మాయి లేకుండా పోయింది ఈ ప్రపంచంలో. మన అందరికీ కానరాని లోకాలకి అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిది ఆత్మహత్య. ఒకవేళ ఆత్మహత్య అయిన దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి? ఇప్పుడు ఆత్మహత్య అయినా హత్య కింద లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటది? ఏదో ఒక వేధింపు ఉంటేనో, ఏదో ఒక బాధ ఉంటేనో చేసుకుంటది. అప్పుడు ఆత్మహత్యకు ప్రేరేపించడం కూడా నేరం కదా. ఆత్మహత్యకు ప్రేరేపించింది ఎవరు? ఏ కారణాలు? ఆమెను గ్రహించబెట్టినటువంటి భర్త ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడే కదా. అంటే ఆ ప్రేమ ఇన్స్టాగ్రామ్లో పుట్టింది కాబట్టి అట్నే వచ్చింది. మరి ఇప్పుడు ఆ ప్రేమ అమ్మాయిని చంపే కాడికి పోయింది. కాబట్టి ఎప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది, ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ చాలా గొప్పవి. కానీ ప్రేమలు, అర్థం చేసుకోవటాలు, మనసులు, ఇలా చాలా పెద్ద పెద్ద అర్థం కాని పదాలని చెప్తా ఉంటారు. కానీ అర్థం, ప్రేమలు కేవలం అమ్మాయి అబ్బాయి మధ్య మాత్రమే కాదు, అమ్మకి కొడుక్కి, నాన్నకి కొడుక్కి, లేదా అమ్మకి బిడ్డకి, నాన్నకి బిడ్డకి మధ్య కూడా ప్రేమలు ఉంటాయి. ప్రేమ అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండేది మాత్రమే ప్రేమ కాదు. ప్రేమ అంటే ఇప్పుడు నీ పెళ్ళిని మీ అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు అది తెలుసుకోవాలి ఫస్ట్. దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? నీ జీవితానికి అమ్మాయి సెట్ కాదని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? లేదా నీ జీవితానికి అబ్బాయి సెట్ కాదని నీ పేరెంట్స్ ఎందుకు అనుకుంటున్నారు? ఆ రీజన్స్ నువ్వు ఆలోచించగలగాలి. అంటే వాళ్ళ మైండ్లో కూడా పోయి నువ్వు ఆలోచించగలిగితే, వాళ్ళ రీజన్ తెలుసుకోగలిగితే తర్వాత వాళ్ళని ఒప్పించడం అనేది తర్వాత విషయం. కానీ వాళ్ళు రీజన్స్ ఆలోచించే పరిస్థితులు ఈనాటి యువత లేదు. నా ఇష్టం కదా, నాకు హక్కు వచ్చింది కదా, నా చట్టం నాకు రైట్ ఇచ్చింది కదా అనే దాంట్లో ఆలోచిస్తున్నాడు తప్ప
నాకు కలెక్టరీ వచ్చింది అనే దాన్ని ఆలోచిస్తున్నారు తప్ప మా అమ్మ నాన్న ఆలోచన ఎందుకంటే ఇవాళ వీడు చదువుకోగలిగాడంటే వాళ్ళ అమ్మ నాన్న కష్టం, ఇవాళ వీడు ఎదగలిగాడంటే వాళ్ళ అమ్మ నాన్న కష్టం. వాడు వేసుకున్న షర్టు ప్యాంటు వాడు పెట్టుకున్నటువంటి ప్రతిదీ కూడా వాళ్ళ అమ్మ నాన్న తమ కష్టార్జనతో కొనిచ్చింది, సంపాదించింది. అమ్మ నాన్న ఆస్తి కావాలి, అమ్మ నాన్న ప్రేమ కావాలి, అమ్మ నాన్న ఇచ్చిన అన్ని కావాలి. కానీ పెళ్లికి వచ్చేసరికి వయసు వచ్చేపాటికి తన ఇష్టమైంది మాత్రం తను ఎంచుకుంటా ఉంటాడు. సరే తన ఇష్టాన్ని ఎక్కడ కన్వే చేయాలి? అమ్మా నాన్న కన్వే చేసి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. కానీ ఒప్పించే ఓపికలు కూడా ఉండవు వీళ్ళకి. ఒప్పించే ఓపికలు లేని వాళ్ళు కలిసి ఉండే ఓపికలు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళకి ఓపికలు లేవు. ఈగోల్ ప్రాబ్లం. బేసికల్ గా అమ్మాయి అబ్బాయి ఇద్దరు జాబులకి వెళ్తున్న ఈ క్రమంలో ఈగో క్రాష్. నువ్వు తక్కువ, నేను తక్కువ, నేను ఎక్కువ, నువ్వు ఎక్కువ, నీ శాలరీ ఎంత, నా శాలరీ ఎంత, నేను ఎక్కడ తక్కువ అనేటువంటి ఈగో క్రాష్, ఈగో ప్రాబ్లమ్స్ ఈ మారినటువంటి కల్చరు సంబంధాల్లో విడాకులను తీసుకొచ్చి పెడతా ఉన్నాయి. ఇంకొకటి చెప్పండి, ఇంకొకటి నేను చెప్తాను. ఏ చూసి అమ్మాయిని అబ్బాయి ఇష్టపడతాడు, పెళ్ళైన తర్వాత అదే వద్దంటాడు. ఇప్పుడు డాన్స్ చూసి అమ్మాయిని ఇష్టపడతాడు, లేదా నటన చూసి అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో చూసే ఫోటోలు పెట్టో ఇంకోటి చూసో ఆ అబ్బాయి ఇష్టపడతాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టదు, నువ్వు బయట అందరి ముందు డాన్స్ చేయొద్దు, నువ్వు అందరి ముందు యాక్టింగ్ చేయొద్దు, ఇవన్నీ చెప్తా ఉంటాడు. ఏవైతే పెళ్లికి ముందు ఇష్టపడతాడో అవే పెళ్లి తర్వాత కండిషన్స్ అప్లై అంటాడు. నేను చెప్పినట్టు చెప్పులు వేసుకోవాలి, నేను విడవన్నప్పుడు చెప్పులు ఇవ్వాలి అంటాడు. అంటే భార్య అంటే తన కంట్రోల్లో ఉండాలి, తన కబంధాస్తాల్లో ఉండాలని అబ్బాయి భావిస్తాడు. చెప్పెళ్ళు చెప్పులేసుకుని చెప్పులు వేసుకునేది. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోదు. ఎందుకంటే ఆ అమ్మాయి నేను సంపాదిస్తున్నాను, నా జీవితం నాకుంది, ఇది కాకపోతే ఇంకోటి దొరుకుతాడు, వీడికాని నేను బానిసగా ఉంటాయింది, పెళ్లి అంటే బానిసత్వమా అనేది ఈ అమ్మాయి ఆలోచనలో ఉంటుంది. ఇప్పుడు దీన్ని సార్ట్అవుట్ చేయడానికి పెద్దవాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దవాళ్ళు చెప్పి చేసుకున్నారు, చెప్పకుండా చేసుకున్నారు, వాటెవర్, కానీ వీళ్ళు విడిగా ఉంటున్నారు, పేరెంట్స్కి దగ్గరగా ఉంటారు. వీళ్ళ మధ్య గొడవలు ఏంటి, వీళ్ళ మధ్య గొడవల కారణాలు ఏంటో పెద్దవాళ్ళకి తెలవనివ్వరు. సో ఇక్కడ వీళ్ళకి వచ్చే గ్యాప్స్ తర్వాత పెద్దవాళ్ళు తెలిసే నాటికి పూడ్చలేనంత పెరిగిపోయి ఉంటాయి. పెద్దవాళ్ళు తర్వాత కూర్చోబెట్టినా కానీ పూడ్చలేరు, ఎందుకంటే వీళ్ళకి ఇండిపెండెన్స్ ఎక్కువ కదా, వీళ్ళకి ఈగోస్ ఎక్కువ కదా, వీళ్ళ ప్రాబ్లమ్స్ ని పెంచుకున్న స్థాయి ఎక్కువ కదా. కాబట్టి ఆ పూడ్చలేనంత గ్యాప్ వచ్చిన తర్వాత పూడ్చలేని పరిస్థితుల్లో విడిపోవటం మాత్రమే ఆప్షన్ గా మిగిలిపోతుంది. ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నా, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోయామండి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే కలిసి ఉండొచ్చుగా. మ్యూచువల్ అండర్స్టాండింగ్ విడిపోవడం, కలిసి ఉండడానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి కానీ విడిపోవడానికి ఎందుకు అంటారు? అది అక్కడికి వచ్చింది. ఒకప్పుడు విడాకులు ఎట్లా ఉండేది అంటే, ఎవడో గృహహింస పెట్టేవాడు, ఎవడో డౌరీ కేసం విధించేవాడు, ఎవడో సైకో మైండ్ సెట్ ఉన్నవాడు తగిలితే అమ్మాయి విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చేది. కానీ ఇవాళ తూ అంటే విడాకులు, తా అంటే విడాకులు. కోర్టులో డైవర్స్ కేసులు కుప్పలు పేరుకుపోయాయి, కుప్పలు. చిన్న రీజన్స్ ఉండవు అక్కడ. అసలు ఇది రీజనా అనిపిస్తుంది. సరే, అంటే నాకు అర్థం కాదు ఏంటంటే 1900 అంటే 90s లో పెళ్ళిళ్ళు, 20s లో పెళ్ళిళ్ళు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి నువ్వెంత అంటే నువ్వెంత, నీకు తక్కువ నేను తక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారని. కానీ 90s లో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా కష్టపడే వాళ్లే కదా. మరి వారి మధ్య లేనిది ఈరోజు 20s లో పెళ్లి చేసుకుంటున్న వాళ్ళ మధ్య ఎందుకుంది? ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, ఇద్దరు ఉద్యోగస్తులే, ఇద్దరు చేస్తారు, మరి ఎందుకు వాళ్ళ మధ్య లేదు? ఇప్పుడు 20s లో చేసుకుంటున్న వాళ్ళ మధ్య ఎందుకు ఈ ఇష్యూ వస్తుంది, నువ్వెంత నేనెంత అని? దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ మారిపోయింది, వేతనాలు మారిపోయినాయి. అంటే ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి. ఒకప్పుడు అందరూ పనులు చేసుకునేవాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు కుటుంబాలు ఎక్కువ, నువ్వు నేను రైతు కుటుంబాల నుంచి వచ్చాను. అమ్మ నాన్న వ్యవసాయ పనులు చేసుకుంటా ఉంటారు. ఆ రైతు అంటే వాళ్ళకి కష్టం విలువ తెలుసు, బాధల విలువ తెలుసు, కుటుంబాల విలువ తెలుసు, కుటుంబ సంబంధాల విలువ తెలుసు. ఒకవేళ వాళ్ళ మధ్య ఏదైనా గొడవ వచ్చిందనుకో వెంటనే పెద్దవాళ్ళు రియాక్ట్ అవుతారు, అది పెరిగి పెద్దది కాకముందే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు అలా కాదు, జాబుల పేరుతో వాళ్ళ పేరెంట్స్ కు దూరంగా హైదరాబాద్ లో వేరే నివాసం పెట్టుకుని ఉంటారు. వేరే నివాసం పెట్టుకుని ఉండే క్రమంలో వీళ్ళ లైఫ్ స్టైల్లో భాగంగా వీళ్ళ మధ్య వచ్చే గొడవలు తీర్చడానికి పెద్దవాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండరు. వీళ్ళ పెద్దవాళ్ళకి అన్ని విషయాలు చెప్పరు. సో వీళ్ళ మధ్య జరిగే గొడవలు పెరిగి పెద్ద అయిన తర్వాత పూడ్చలేనంత పెరిగిపోయిన తర్వాత పెద్దోళ్ళు తెలుస్తాయి. అప్పుడు కూర్చోబెట్టినా ఫలితం తక్కువ. రెండోది, ఇప్పుడు ఈగో క్లాస్ ఎక్కువ వచ్చింది, ఇండిపెండెన్సీ అనేది బాగా పెరిగింది, ఇండివిజువాలిటీ అనేది బాగా పెరిగింది, నేను తక్కువ కాదు అనే ఒక నేచర్ బాగా పెరిగింది. ఒకప్పుడు ఒకరికొకరు గౌరవం ఇచ్చిపించుకోవాలి అనేటువంటి ఒక నేచర్ ఉండేది. సరే, కొంత ఉమెన్ని ఎలా చేశారు, ఒక ఉమెన్ని ఇబ్బంది పెట్టారు అనేది కొంత పాతకాలం మీద ఆ అభివాదం ఉన్నప్పటికీ, ఆ అనుమానం ఉన్నప్పటికీ కూడా, ఆ అపవాదం ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో సర్దుకుపోయే తత్వం ఉండేది. కానీ ఇక సర్దుకుపోయే తత్వం అనేటువంటిది లేదు. అబ్బాయి దగ్గర లేదు, అమ్మాయి దగ్గర లేదు. ఒకరికొకరు ఈగోలు సాటిస్ఫై చేసుకుంటూ లైఫ్ క్యారీ చేసిన పరిస్థితి. అసలు ఫ్యామిలీలో ఇద్దరి మధ్య ఈగోలు సాటిస్ఫై చేసుకోవడం అనేది ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? అసలు
అంత అర్థం చేసుకుంటూ పోవటం అనేది తప్ప ఏదో పక్కింటోడితో ఈగో సాటిస్ఫై చేసుకున్నట్టు సొంత పిల్లంతో సొంత భర్తతో ఈగో సాటిస్ఫై చేసుకుంటూ లైఫ్ తీసుకెళ్లాలంటే ఈగో సాటిస్ఫై కానప్పుడు గొడవ వస్తుంది. ఆ గొడవ పెరిగి పెద్దది అవుతుంది. నేను పొద్దున్నే నేనే లేచి టీ గాయాలా, నువ్వు గాయలేవా, మాకు రెస్ట్ ఉండదా, నేను మాత్రం ఆఫీస్ పని చేయట్లేదా, నువ్వు మాత్రమే చేస్తున్నావా, ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఈ ఇష్యూ చాలా చిన్నది. ఏదో ఆ చిరాకులు ఆ కోపంలో పొద్దున్నే లేవటానికి వచ్చిన ఇబ్బందులు, నైట్ లేట్ అయి ఉంటది, పార్టీ కల్చర్స్ కంపెనీలు కూడా చాలా ఎక్కువసేపు వాడుకుంటున్నాయి కాబట్టి పొద్దున్న లేవటం కాడ వచ్చే చిన్నపాటి గొడవ పెరిగి పెద్దదైపోతుంది. మామూలుగా పెద్దవాళ్ళు ఉన్నారనుకో ఆ చిన్నదే ఇష్యూని సార్ట్అవుట్ చేసి అవతల పడేస్తారు. కానీ ఈ చిన్నది అక్కడ మాట అనుకొని తర్వాత మళ్ళీ కలిసిపోతారు. కానీ ఆ మాట ఇద్దరిలో ఉండిపోద్ది, అనుకున్న మాట ఇద్దరిలో ఉండిపోద్ది. మళ్ళీ ఇంకోసారి ఇంకో విషయం కాడ కూడా వస్తుంది. మళ్ళీ అప్పుడు నువ్వు నన్ను అంటున్నావు, ఇప్పుడు నువ్వు ఎట్టు అంటున్నావు, అసలు నేనంటే ఇష్టం లేదు, నీ తగ్గిపోయింది ఇష్టం. కానీ సార్ ఒకప్పుడు ఇలానే ఏమైనా గొడవలు వస్తే తల్లిదండ్రులు విడిపోతాము అన్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే విడిపోకూడదు, బిడ్డలు ఉన్నారు, కలిసి ఉండాలని ఏదో ఒకటి చేసి వాళ్ళని కలిపేసేవారు. కానీ ఈ రోజు పిల్లలు డివోర్స్ తీసుకుంటాను అంటే పెద్దవాళ్ళు ఓకే అని చెప్తున్నారు, సింగిల్ వర్డ్. ఎందుకు ఈరోజు ఈ మార్పు? అంటే పెద్దవాళ్ళకు కూడా ఆప్షన్స్ లేక మళ్ళీ వీళ్ళు అంటే ఒకప్పుడు నువ్వు అన్నది అరేంజ్డ్ మ్యారేజ్ ఉన్నప్పుడు కుటుంబాల మధ్య సంబంధాలు ఉండే. ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళ కుటుంబాల మధ్య కూడా వెయ్యంకులు అంటారు కదా, వెయ్యంకుల కుటుంబాల మధ్య కూడా సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు అన్న చెల్లి అని పిలిచేంత యువతల కుటుంబంలో ఆడబిడ్డ, అవతల కుటుంబంలో పెద్ద మనిషిని అన్నయ్య అని పిలిచింది అన్నారు. కానీ ఇప్పుడు ప్రేమ వివాహాల్లో అసలు యువతల కుటుంబం అవతల కుటుంబం మాట్లాడుకోదు. సరే వాళ్ళు అమ్మాయి అబ్బాయిని ఒక తరం తర్వాత యాక్సెప్ట్ చేస్తారు, బిడ్డ పుట్టిన తర్వాత వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కానీ వాళ్ళ మధ్య సంబంధాలు ఉండవు. ఈ రెండు కుటుంబాల మధ్య ఇద్దరిని వాళ్ళ ఇంటికి వీళ్ళు పోయేస్తుంటారు, వీళ్ళింటికి వాళ్ళు పోయేస్తుంటారు. కానీ వీళ్ళు ఎప్పుడు వియ్యంకులు ఎప్పుడు మాట్లాడుకున్న వాళ్ళు కాదు. వీళ్ళ సంబంధం లేకుండానే వీళ్ళ పెళ్లి జరిగిపోయి ఉంటది. పెళ్లి జరిగిన తర్వాత తప్పనిసరి పరిస్థితులు ఓకే చేశారు తప్ప ఈ కుటుంబం అంటే ఆ కుటుంబానికి ఇస్తుంది, ఆ కుటుంబం అంటే ఈ కుటుంబానికి ఇస్తుంది. అప్పుడు ఎవరు ప్రాబ్లం సార్ట్అవుట్ చేయాలి? వాళ్ళేమో అమ్మాయి తరపు ఏ గొడవ వచ్చినా అమ్మాయి తరపే ఉంటారు అమ్మాయి వాళ్ళు, అబ్బాయి తరపులు అబ్బాయి తరపే ఉంటారు. మా ఊడు మంచోడు, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత చెడిపోయాడు, మా అమ్మాయి చాలా మంచిది, వాడే వెదిస్తుంటాడు, ఎగు పుల్లలు పెట్టేవాడు, వాడు తాగి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళ అమ్మాయి వర్షంలోనే వింటారు, వీళ్ళ అబ్బాయి వర్షంలోనే వింటారు. అంటే నమ్మకాన్ని కోల్పోతున్నారు అంటారు సింపుల్ గా. ఎస్, ఈ పరిస్థితుల్లో నుంచే గొడవలకి పెద్దవాళ్ళు కూడా షార్ట్అవుట్ చేయలేని పరిస్థితుల్లో విడాకులే అనే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే లవ్ పెరిగిపోయిందో, ఆ లవ్ పేరుతో తర్వాత కొవ్వు పెరిగిపోయిందో, ఒకప్పుడు లవ్ మంచిదే, లవ్ తర్వాత కొవ్వు పెరిగిపోయిన తర్వాత ఇదంతా ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి. ఒకప్పుడు మాత్రం ప్రేమ లేవా? ఇప్పుడు మీ అమ్మ నాన్న అరేంజ్డ్, ప్రేమ లేవా? ప్రేమ అంటే పెళ్లికి ముందు ఇష్టపడ్డవే ప్రేమలు అంటే కుదరదు కదా. అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత కూడా ప్రేమలు పడతాయి కలిసి. ఇప్పుడు చాలా మంది కుటుంబాలు 30-40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అంటే ఇప్పుడు కొద్దిగా లైఫ్ స్టైల్ తగ్గిపోయింది. కానీ ఒకప్పుడు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు కదా. 100 సంవత్సరాలు సరే 90 సంవత్సరాలు అంటే ఒక 25 ఏళ్ళకే పెళ్ళయింది దానికి ఎగ్జాంపుల్. మిగతా 80 ఏళ్ళు 75 ఏళ్ళు కాపురాలు చేసేవారు కదా. ఆ 75 ఏళ్ల కాపురం కూడా ఇష్టపూర్తిగా ప్రేమ లేకుండా చేసేవాళ్ళ? ప్రేమలు ఉంటేనే కదా ఈ 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు లేదా కనీసం 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు సంసార జీవితాలు కొనసాగేది. మరి ఇక్కడ ఉన్నాయి ప్రేమలు కాదంటారా? వీళ్ళవి మాత్రమే ప్రేమలు అంటారా? పెళ్లికి ముందు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఇష్టపడేదాన్నో, డేటింగ్ చేసేదాన్నో, కలిసి తిరిగేదాన్నో, లేదా ఇప్పుడు కొత్తగా బాయ్ బస్తీ కల్చర్ వచ్చింది, ఈ అన్ని కల్చర్నే ప్రేమలు అంటారా? ఇది ప్రేమలు కాదా? ఈ ప్రేమ గొప్పదా, ఈ ప్రేమ గొప్పదా? ఎవరో ఇద్దరు వేరే కుటుంబాల నుంచి వచ్చి పెద్దలు చూసినందుకు, పెద్దలు కలిపినందుకు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక 50 సంవత్సరాలకు పైగా జీవితాన్ని గడిపి వాళ్ళకి పుట్టిన పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళని బాధ్యతాయుతంగా పెద్దవాళ్ళని చేస్తే ఎంత ప్రేమలు ఉంటే ఇదంతా సాధ్యం. ఈ ప్రేమ కంటే పెళ్లికి ముందు ఒక 6 నెలల్లో, సంవత్సరమో 2 సంవత్సరాలు ప్రేమించేసుకొని తర్వాత పెళ్లి చేసుకొని 6 నెలల్లోనే విడాకులు తీసుకునేటువంటి ప్రేమల కంటే ఈ ప్రేమలు గొప్పయ్యా, ఈ ప్రేమలు గొప్పయ్యా? ఏది ప్రేమ అనాలి? ఇప్పుడు క్వశ్చన్ మన ఆడియన్స్ కి వదిలేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియాంక.